శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి అక్టోబర్ 2 వరకు అత్యంత వేడుకగా తిరుమలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కూడా అందుకు సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే మనతో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఎంతమంది భక్తులు రాబోతున్నారు, దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రతిష్టాత్మకంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎలా వస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 దాకా జరుగుతున్నాయి. 23 అంకురార్పణతో మొదలవుతుంది. ఈ 10 రోజులు కూడా, అంటే దాంట్లో 9 రోజు వాహనాలు ఉంటాయి. ఈ 9 రోజు వాహనాల్లో కూడా స్వామివారు వివిధ రకాలైన వాహనాలలో సాంప్రదాయంగా మనకున్న పురాణాల చారిత్రక నేపథ్యంలో కూడా మీ అందరికీ తెలుసు, పూర్తిగా సాంప్రదాయబద్ధంగా అన్ని రకాలుగా కూడా ఇప్పటికే ప్లాన్స్ రెడీ అయిపోయి. సార్, ఈ వాహన సేవలు టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? మనకి వాహనానికి సంబంధించి మార్నింగ్ అయితే 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. ఈవినింగ్ అయితే 7 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుంది. 2 అవర్స్ వాహనం మాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతారు. అయితే మనకి గరుడ సేవ రోజు ఎక్కువ స్థాయిలో భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ రోజు 6:30కే వాహన సేవ స్టార్ట్ అవుతుంది. సో అది మూమెంట్ బట్టి, ఆ వాహనం వచ్చే దాన్ని బట్టి జనరల్గా 11:45 దాకా వచ్చిన సందర్భాలు 12 లోపల కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. తిరుమల తిరుపతిల మధ్య వాహన రాకపోకలు కానీ, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ విధంగా ఆపరేట్ చేయబోతున్నారు సార్ ఈసారి? ఖచ్చితంగా ఈసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టానికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం కంటే దాదాపు 35 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ అడిషనల్గా రన్ చేయబోతుంది. దానివల్ల మనకి గరుడ వాహనం రోజు దాదాపు 3100 ట్రిప్పులు, పైకి వచ్చే అయితేమి కిందకి వెళ్ళే అయితే అన్నీ కలిపి 3100 ట్రిప్పులు ఉంటాయి. దాదాపు 1,60,000 నుంచి 1,80,000 మంది దాకా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగల సామర్థ్యం ఉంది. పార్కింగ్ ప్లేసెస్ లిమిటెడ్గా ఉంది కాబట్టి పైన ఒక నంబర్ దాటిన తర్వాత ఖచ్చితంగా కింద తిరుపతిలోనే పార్కింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి బస్సెస్ని కూడా ఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది. అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని లార్జ్ స్కేల్లో భక్తులు వాడుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ఈ లడ్డూలకు సంబంధించి భక్తులు ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లడ్డూలు బఫర్ స్టాక్ కానీ ఎంత పెట్టుకోబోతున్నారు? లడ్డూల తయారీకి ఎంతమంది సిబ్బందిని అదనంగా వాడుకోబోతున్నారు? మన లడ్డూ తయారు చేయడంలో లాస్ట్ 1 ఇయర్లో 3,40,000 నుంచి 4 లక్షలు పెంచాం. ఒకరోజు 4 లక్షల లడ్లు తయారు చేయగలం. దాదాపు మనము 8 లక్షల లడ్లు మనం బఫర్ స్టాప్గా పెట్టుకుంటాం. ఎక్కడా కూడా లడ్డూకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు, షార్టేజ్ కూడా ఉండదు. ఆడవీధుల్లో గ్యాలరీలు ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి ఉన్నాయి సార్. అంటే అక్కడ లోపల ఎక్కువగా తోపులాట్లు వీటి చోటు చేసుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాయి? ఆ రకమైన పరిస్థితే ఉండదు. మనకి ఈచ్ గ్యాలరీ కెపాసిటీ మనకు తెలుసు. మనం అందుకే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు డేటా అనలిటిక్స్ ద్వారా మనం చూస్తాం ఈచ్ గ్యాలరీలో దాని కెపాసిటీ ఎంత ఉంది, ఎంతమంది రీచ్ అయ్యారు. దాన్ని బట్టి మన నెక్స్ట్ గ్యాలరీ ఫిల్ చేసుకోవటం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.